సహోదరులారా, బైబిల్లో ఒక మంచి మాట ఉంది. మనుషుడు ఏది విత్తుతాడో అది కోస్తాడు అని. అంటే దాని అర్థం ఏంటి? దీన్నే మన హైందవ సహోదరులు కూడా కర్మఫలము అంటారు. అంటే కర్మ ఎవరిని విడిచిపెట్టదు అంటారు. అక్షర సత్యం. బైబిల్ సెలవిస్తుంది దాని ప్రకారంగా చూస్తే వాక్యం ఎప్పుడు నిర్ధకం కాదు. మనుషుడు ఏది విత్తుతాడో అది కోస్తాడు. మనుష్యుడు అంటే పురుషుడు, స్త్రీ. కాబట్టి అంటే విత్తే సమయానికి కోసే సమయానికి మధ్యలో కొంత కాల వ్యవధి ఉంటుంది. ఈ కాల వ్యవధి మనకి ఏం సూచిస్తుంది అంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు, ఆలోచించే ప్రతి ఆలోచనకు, చేసే ప్రతి క్రియకు దాని ఫలము కోయడానికి అది మంచైనా చెడైనా, ఆశీర్వాదమైనా లేదా దానికి సంబంధించిన శాపమైన, దేనికైనా సరే కాల వ్యవధి ఉంటుంది. ఈ కాల వ్యవధిని దేవుడు ఎందుకు మనకు సాదృశ్యంగా పెట్టాడంటే, నీవు ఏది విత్తుతావో, అంటే ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో, ఏదైతే నువ్వు ఇతరుల నిమిత్తం చెప్తున్నావో, ఏదైతే నీ గురించి చెప్తున్నావో, ఏదైతే నీ కుటుంబం గురించి, ఏదైతే బయట వాళ్ళ గురించి, అది చెడుగైనా మంచిగైనా ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంటుంది, నువ్వు కోత కోసే సమయం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, గోధుమలను గురుగులను పెరగనివ్వండి, వాటితో పాటు ఎదగనివ్వండి. కోత సమయం వచ్చినప్పటి వరకు గోధుమల్ని ఉంచి గురుగుల్ని తీయొద్దు అంటాడు. ఎందుకు తీయొద్దు అంటాడు? నీలో మారు మనసు వస్తుందేమో, నీలో ఆ యొక్క పశ్చాత్తాపం కలుగుతుందేమో అని దేవుడు కొంత సమయాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈలోపు నువ్వేమనుకుంటున్నావంటే, నేను ఆశీర్వదించబడుతున్నాను కదా, నేను దీవించబడుతున్నాను కదా, నేను గొప్పగా వాక్యాలను బోధిస్తున్నాను, నేను గొప్పగా సేవ చేస్తున్నాను, మందిరంలో ప్రతి పరిచర్య నేనే చేస్తున్నాను, ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాను, నేను ఆధ్యాత్మికంగా దేవునికి ఇష్టప్రకారంగా జీవిస్తున్నానని ఒక భ్రమలో బ్రతకొద్దు అని ఆ వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది. మనుష్యుడు ఏది విత్తుతాడో అది కోస్తాడు. నీవు ఇతరుల విషయంలో ఏది విత్తుతున్నావు, ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో అది జరుగుతుంది ఖచ్చితంగా. కాకపోతే కొంత సమయాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు అని గ్రహించు. కాబట్టి నీ విత్తేది ఏంటో అది నువ్వు కోస్తావు. కాబట్టి ఏది విత్తుతున్నావో దాని పట్ల నువ్వు జాగ్రత్త వహించాలని బైబిల్ నిన్ను బ్రతిమాలటం లేదు, హెచ్చరిస్తుంది. దేవుని హెచ్చరికను పెడచెవిన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తే, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడినట్లయితే ఖచ్చితంగా అదే పంటను ఒకరోజు కోసే పరిస్థితి వస్తుంది. అప్పుడు బాధపడే కంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు, ఇంతవరకు నేను ఈ చెడు విత్తనాలను విత్తాను, ఇంతవరకు ఈ చెడ్డవైన ఈ కారు ద్రాక్షలు నేను విత్తాను, నన్ను క్షమించు ప్రభువా, ఆ పంట కోయకుండా నాకు ఒక్క అవకాశం ఈ ప్రభువా, ఇక మీదట అలాంటి విత్తనాలు నేను విత్తను, నేను మంచిది విత్తుతాను, నీ వాక్యాన్ని విత్తుతాను, నీ యొక్క సత్యాన్ని విత్తుతాను, అనేకుల్ని బలపరుస్తాను, అలాంటి మాటలు విత్తుతాను, అలాంటి ఒక అవకాశం ఇవ్వాలి ప్రభువు దగ్గర బ్రతిమాలుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. మన దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.